శ్రీనివాస్ అండి. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ఆల్రెడీ నేను మీకు ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. ఈ కంపెనీలో ఒక 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇవాళ మన సెకండ్ సెషన్. అంటే ఈ కంపెనీలో మనం ఫర్దర్ గా ఎలా మూవ్ అవ్వాలి, అసలు ఈ కంపెనీలో ఉన్నటువంటి ఐటమ్స్ ఏంటి, నిజంగా ఇవి క్వాలిటీయా కాదా అనే దాని గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు. మనకు ఒక 45 మినిట్స్ టు 50 మినిట్స్ మాత్రమే ఉంటుంది సెషన్. షార్ట్ కట్ లో క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఒకసారి, ఓకేనా? సో ఇందాక మనం మీరందరూ ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యి సెకండ్ ప్రోగ్రామ్ వింటున్న వాళ్ళు. సెకండ్ ప్రోగ్రామ్ ఇది. డిఫరెన్సెస్, బయట కంపెనీకి మన కంపెనీకి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, దాని గురించి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఒకసారి. మన కంపెనీ వాళ్ళు మెయిన్ వాడే ఇంగ్రీడియంట్ ఏంటయ్యా అంటే, మన ఫరెవర్ లివింగ్ కంపెనీ వాళ్ళు అలోవెరా, కలబంద. సహజంగా కలబంద గురించి అడిగితే అందరూ ఏయో కొన్ని ఉపయోగాలు చెప్తూనే ఉంటారు. ఏమని మాట్లాడతారు? కలబంద దానికి ఉపయోగపడిద్దండి, దీనికి ఉపయోగపడిద్దండి, చర్మానికి వాడొచ్చండి, ఆరోగ్యానికి ఉపయోగపడిద్దండి, రకరకాలుగా చెప్తుంటారు. ఆ మాటలన్నీ నిజమేనా అంటే 100% నిజమే. కాకపోతే మనకు తెలియని విషయాలు ఏంటయ్యా అంటే, కలబందల్లో మొత్తం 400 రకాలు ఉన్నాయి అన్నమాట. అందులో మనం ఏది పడితే అది వాడకూడదు. అందులో కొన్ని రకాలైతే విషపూరితమైన కలబందలంట. అంటే మనకు మంచి చేసే కన్నా కానీ చెడు ఎక్కువగా చేస్తాయి. మనకి పెద్దగా వాటి వల్ల ఉపయోగాలు ఉండవు. 13 రకాలైతే విషపూరితమైన కలబందలంట. మనం రాసుకుంటే కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ముందు. మన కంపెనీ యొక్క స్పెషాలిటీ ఏంటయ్యా అంటే, అలో బార్బడెన్సిస్ మిల్లర్. మనకు ఉపయోగపడే రకమైన కలబంద ఏదైతే ఉందో దాన్ని తీసుకొని అమెరికా ఆరిజోనా అనేటువంటి ప్లేస్ లో 10,000 ఎకరాల్లో అలోవెరాని సొంతంగా కల్టివేట్ చేసి ఈరోజు మనకు ఐటమ్స్ రూపాయన కన్వర్ట్ చేసి మనం బిజినెస్ చేసుకోవడం కోసం కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, కలబందకి రకరకాల పేర్లు ఉన్నాయి. ఏమేమంటారు కలబందని? సర్వరోగ నివారణి అంటారు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ కలబంద మన బాడీకి సహాయకారిగా ఉపయోగపడిందంట. వాట్ ఎవర్ ద ప్రాబ్లం ఇట్ మే బి. అండ్ ఏ టు జెడ్ డాక్టర్ అంటారు. అంటే ఏ నుంచి జెడ్ మీద వచ్చేటువంటి అన్ని రకాల డిసీజెస్ కూడా కలబంద సపోర్టింగ్ గా సహాయకారిగా ఉపయోగపడిందంట. అండ్ మెరాకిల్ ప్లాంట్ అంటారు, న్యాచురల్ హీలర్ అంటారు. న్యాచురల్ హీలర్ అంటే సహజ సిద్ధంగా మాన్పే గుణం ఎక్కువగా ఉన్నటువంటి ప్లాంట్ ఏమన్నా ఉంది అంటే ఈ భూ ప్రపంచం మీద అది అలోవెరా ప్లాంట్. అంటే ఇన్ని రకాల ఉపయోగాలు కలబంద వల్ల మనకు ఉన్నాయి అని దానికోసమే మన కంపెనీ వాళ్ళు కలబందను తీసుకున్నారు. చాలా రకాల మత గ్రంథాల్లో కూడా దీని గురించి చాలా గొప్పగా చెప్పారంట. బైబుల్లో దీని గురించి చాలా గొప్పగా రాసుంది. ఈవెన్ సీతమ్మ వారు అడవులకు వెళ్ళినప్పుడు ఆవిడ అందాన్ని కాపాడుకోవడానికి కలబందని వాడేవాళ్ళంట. చాలా రకాల పుస్తకాల్లో కూడా అది రాసుంది అనమాట. ఈవెన్ మనకి ముస్లిమ్స్ వాళ్ళ మత గ్రంథం అంటే ఖురాన్ లో కాదు, హదీస్ అని చెప్పేసి ఆ గ్రంథంలో హదీస్ అని చెప్పేసి అందులో కలబంద వాడుకుంటే మన డైజెషన్ కి బాగా మంచిది, కంటికి బాగా మంచిది అని చెప్పేసి నా ఫ్రెండ్ ఒక అతను చూసి నాకు చెప్పాడు ఇన్ఫర్మేషన్. చాలా మంచి ప్లాంట్ అండి అని చెప్పారు. ఇలా దానివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి మనకి, ముందు చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు బయట సార్ మాకు బయట కూడా దొరుకుతాయి కదా, మరి బయట దానికి దీనికి తేడా ఏంటి? మంచి కలబంద అయితే 3 రకాల పనులు చేసిద్దంట ఫ్రెండ్స్. ఏంటంటే, ఫస్ట్ మందు మన బాడీలో ఉన్న వేస్ట్ మొత్తాన్ని క్లీన్ చేసిద్దంట. రెండో పాయింట్, మన శరీరానికి కావాల్సిన పోషక విలువలన్నీ ఇచ్చింది. మూడో పాయింట్ ఏంటంటే, మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచిందంట. సరే, మన బాడీలో వేస్ట్ మొత్తం ఎక్కడి నుంచి ఏర్పడిద్దండి? ఈరోజు మనం తినే ఫుడ్ పొల్యూట్ అయిపోయింది, మనం తాగే వాటర్ పొల్యూట్ అయిపోయింది, మనం పీల్చే గాలి పొల్యూట్ అయిపోయింది. ఈ మూడింటిని మనం ఏమన్నా మార్చగలమా? వీటి ద్వారా ఎన్నో కెమికల్స్, ఎన్నో టాక్సిన్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. దాని వల్లనే 100 సంవత్సరాలు మనకు దేవుడు ఆయుష్ని ఇస్తే ఇప్పుడు మనం 60 సంవత్సరాలకు తగ్గించేసుకున్నాం. కారణం ఏంటంటే, మనం తీసుకునే ఆహారంలో ఉన్నటువంటి కలుషిత కెమికల్ కంటెంట్, మనం తినేటువంటి ఫుడ్ లో ఉన్న కెమికల్ కంటెంట్, ఇవన్నీ మన ఆరోగ్యాన్ని పాడు చేసి మన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ యొక్క లైఫ్ స్పాన్ ని తగ్గించేసింది. స్లోగా మన లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోయింది. ఆ కలబంద ఏం చేసింది అయ్యా అంటే, మనం తీసుకున్న ఫుడ్ లో ఉన్నటువంటి కెమికల్ కంటెంట్, ఇప్పుడు కొన్ని వైరస్లు, ఇప్పుడు సొసైటీ అంతా మాట్లాడుకున్నది ఏంటంటే కరోనా వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయితే మన బాడీలో లంగ్స్ ని డ్యామేజ్ చేసేసింది. ముందు మీకు ఏదైనా బయట నుంచి ఏదైనా డస్ట్ పార్టికల్స్ కానీ, ఏదైనా వైరస్ ని కానీ, ఏదైనా కానీ బాడీలోకి ఎంటర్ అవ్వకుండా అండ్ ఎంటర్ అయినా కానీ దాన్ని క్లీన్ చేయడానికి అలోవెరా చాలా అద్భుతంగా పనిచేసింది. సార్ నిజంగా క్లీన్ చేసిద్దాం. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక డెమో చూపిస్తాను నేను మీకు లైవ్ లో. అసలు బయట వాటికి మన వాటికి మధ్య డిఫరెన్స్ ఏంటి?
ఇది మన కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి అలోవెరా జెల్ అంటారు. 6 months బేబీ దగ్గర నుంచి వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా వాడచ్చు. ఇవి బయట కంపెనీ అలోవెరా జెల్స్. చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ఇక్కడ ఒక 3 గ్లాసెస్ తీసుకుంటున్నాను. 3 గ్లాసెస్ తీసుకుంటున్నాను. మీ అందరికి డెమో పర్పస్ చూపిస్తున్నాను, ఒకసారి గమనించండి. బయట వాటికి మన వాటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఒక 3 గ్లాసెస్ తీసుకున్నాను, చూడండి. 3 గ్లాసెస్ మీ అందరికి కనపడుతున్నాయి కదా క్లియర్ గా? ఎస్, రైట్, వెరీ గుడ్. కొంచెం సేపు ఈ గ్లాస్ ని మన బాడీ అనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వాటర్ వేస్తున్నాను. ఇవి మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్. ఇవేంటి? మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అనుకోండి ఫ్రెండ్స్. ఒకసారి గమనించండి. ఒకసారి గ్లాసెస్ తీసుకున్నాను, మన బాడీ లోపల ఉన్నటువంటి వాటర్ పోసాను, మన బాడీ లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అనుకోండి. మనం పుట్టినప్పుడంట మన బాడీలో ఆర్గాన్స్ ఇప్పుడు వాటర్ ఎలా అయితే ఉన్నాయో అంత స్వచ్ఛంగా ఉంటాయి. ఎలాంటి టాక్సిన్స్ కానీ, పుట్టిన పిల్లవాడు ఏం తీసుకుంటాడు? తల్లిపాలు తప్ప నుంచి ఏమీ తాగడు. 6వ నెల ఆగితే అన్నప్రసన్న చేస్తాం, అక్కడి నుంచి టాక్సిన్స్ వెళ్ళడం మొదలవుతుంది. ఇది టించర్ ఐడిన్ అంటారు. మీరు డాక్టర్ దగ్గర దెబ్బతాలని వెళ్ళారనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడు? మీకు పైకి టించర్ వేసి క్లీన్ చేస్తాడు. ఇది ఎంత ప్రమాదమో తెలుసా? ఈ పై మూతతో, వైట్ క్యాప్ తో మీరు ఒక 2 క్యాపులు తీసుకుంటే మన కోమాలోకి వెళ్ళే ప్రమాదం కూడా జరిగింది అనమాట. ఒక డేంజరస్ కెమికల్. ఇది మనం బాడీ లోపలికి తీసుకోకూడదు ఇంటర్నల్ గా. ముందు మీరు ఫ్రెండ్స్ గమనించండి ఒకసారి. ఇది మనం బాడీ లోపలికి ఇంటర్నల్ గా తీసుకోకూడదు. ఒక డేంజరస్ కెమికల్, చాలా డేంజరస్ ఎఫెక్ట్ అనమాట. సరే, ఇదే ఎందుకు తీసుకున్నానంటే అంటే మన బాడీలో తీసుకున్నటువంటి కెమికల్ ఏదైతే ఉందో దానికి సింబాలిక్ గా దీన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు మన బాడీ ప్యూర్ గా ఉంది. నేనేం చేస్తున్నానయ్యా అంటే ఇప్పుడు ముందు ఇందులో కెమికల్ కంటెంట్ వేస్తాను, టాక్సిక్ కంటెంట్ వేస్తాను. ఇప్పుడు ప్యూర్ గా ఉన్న మన బాడీ గమనించండి, పొల్యూట్ అయిపోయింది, టాక్సిక్ అయిపోయింది, కెమికల్ అయిపోయింది. గమనించండి ఒకసారి. ప్యూర్ గా ఉన్న నా బాడీ ఏమైపోయింది? టాక్సిక్ అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది, కెమికల్ అయిపోయింది. గమనించండి ఒకసారి. గమనించండి. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం వేస్తాను, లైట్ గా ఉంది, మీకు కనపడింది ఇంకా క్లియర్ గా. రైట్, డన్. ఇప్పుడు ప్యూర్ గా ఉన్న మన బాడీ ఏమైపోయింది? కెమికల్ అయిపోయింది, టాక్సిక్ అయిపోయింది. ఇప్పుడు బయట అలోవెరాలు క్లీన్ చేయగలవా లేవా? మన అలోవెరా క్లీన్ చేయగలదా లేదా? గమనిద్దాం ఒకసారి ప్రాక్టికల్ గా. నేను దీన్ని ఈ గ్లాస్ లో తీసుకుంటున్నాను. నేనేమంటున్నాను? అలోవెరా మన బాడీలో ఉన్న వైరస్ ని కానీ, కెమికల్ ని కానీ, టాక్సిన్ ని కానీ, బ్యాక్టీరియాని కానీ దేన్నైనా తీసేసింది. ముందు అది తీసేసుకుంటే ముందు మన బాడీలో ఆర్గాన్స్ అన్ని ముందు హెల్తీగా తయారవుతాయి. ఎస్పెషల్లీ మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా హెల్తీగా తయారైంది. గమనించండి ఒకసారి. కొంచెం వేస్తున్నాను, ఒక 2 మూతలు వేస్తున్నాను. ఏమైనా డిఫరెన్స్ ఏమైనా కనపడిందా మీకు? ఎలాంటి మార్పు లేదు. ముందు మీకు ఇది బయట అలోవెరా, మీరు బయట బ్రాండ్ ఇది కూడా తీసుకుంటున్నాను. గమనించండి ఒకసారి. కొంచెం వేసాను, ఇంకొంచెం వేసాను. ఏమైనా తేడా ఏమైనా కనపడిందా? నో చేంజ్, ఎలాంటి మార్పు లేదు. మన అలోవెరాని వేస్తున్నాను. గమనించండి, మన కంపెనీ తయారు చేసినటువంటి అలోవెరా జెల్ ఏదైతే ఉందో దీన్ని వేస్తున్నాను. మన దాంట్లో చిన్న బాటిల్ దొరుకుతాయి, పెద్ద బాటిల్ దొరుకుతాయి. ఒక క్యాప్ వేసాను, అన్నిట్లో సమానంగా 2 క్యాపులు కదా, ముందు 2 క్యాపులు వేసాను. గమనించండి, మన బాడీలో ఎంటుక పొర దగ్గర నుంచి అరికాలు వరకు మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ మొత్తాన్ని క్లీన్ చేయడంలో అలోవెరా మనకి చాలా అద్భుతంగా పనిచేసేటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూట్రిషన్ అండి. 6 months బేబీ దగ్గర నుంచి చనిపోయే వ్యక్తి వరకు ఎవరైనా వాడుకోవచ్చు. దీన్ని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండవు. సార్, దీనివల్ల ఉపయోగాలు ఏమైనా చెప్పగలరా సార్ మీరంటే? డైజెషన్ ప్రాబ్లం. సార్, నాకు ఫ్రీగా డైజెషన్ అవ్వట్లేదండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందండి. అలోవెరా వాడుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. డయాబెటీస్ ని కంట్రోల్ చేయడంలో అలోవెరా యొక్క పాత్ర చాలా మేజర్ గా ఉంటుందంట. మళ్ళీ మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ ను బూస్టప్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేసింది. ఇప్పుడు కరోనా వల్ల అందరూ భయపడుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్న విషయం ఏంటంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోండి, ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోండి. అలాంటి ఇమ్యూనిటీ బూస్టప్ కోసం మన అలోవెరా ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతంగా పనిచేసిందండి. బయటికి క్లీన్ చేయగలిగింది అంటే క్లీన్ చేయలేకపోయింది. ఇప్పుడు గమనించండి, ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని క్లీన్ చేసాం మనం ముందు. ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళాం, వైరస్ మన బాడీ లోపలికి ఎంటర్ అవ్వడానికి ట్రై చేసింది. మళ్ళీ గమనించండి, దీనికి ట్రై చేసింది, దీనికి ట్రై చేసింది. ఒకసారి మళ్ళీ క్లీన్ చేయగలదా లేదా? మన బాడీ లోపల టాక్సిన్స్ మొత్తాన్ని క్లీన్ చేసింది. ఎలాంటి వైరస్ మన బాడీలో ఇమ్యూనిటీని అంత హై బూస్టింగ్ లో ఉండేటట్టు చేసేటట్టు. బయట దానికి మన దానికి మధ్య అంత తేడా ఉండదు. పెయిన్ ఇన్హిబిటర్. ఎవరికైనా నొప్పి బాగా అనిపిస్తుంది, పెయిన్ వచ్చింది, దెబ్బలు తగిలి
కాలిన గాయాలైనవి అలోవెరా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఈవెన్ ఇన్ఫ్లమేషన్ వాపు వచ్చింది కొంతమందికి, మనం ఏదైనా వెళ్ళాం గోడకి గుద్దుకున్నాం, మనకి మనం వెళ్ళాం ఏదైనా గోడకు గుద్దుకున్నాం, సో మనకి ఏదైనా ఇన్ఫ్లమేషన్ వచ్చింది అనుకోండి, ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చిన ప్రభావాన్ని కూడా మనకు తీసేయడానికి చాలా అద్భుతంగా పనిచేసింది ఫ్రెండ్స్. చాలా వండర్ఫుల్ బెనిఫిట్స్ ఇచ్చింది అనమాట, చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది అనమాట. మన అలోవెరా వల్ల మనకు అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. ముందు మీకు అర్థమైందిగా, మీకు అలోవెరా గురించి ముందు అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ముందు మీకు ఎవరైనా తీసుకోవచ్చు. ముందు మీకు హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ముందు మీకు ఇంకో విషయం ఏంటంటే, సార్ ఈ ప్రొడక్ట్స్ అన్ని ఏదైనా ప్రాబ్లం వచ్చిన వాళ్ళే వాడాలంటే ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు వాడుకోవచ్చు సపోర్టింగ్ గా, లేదా నాకు ఏ ప్రాబ్లం లేదండి, నేను హెల్తీగా ఉండాలండి, నాకు ఏ ప్రాబ్లం రాకూడదు అనుకున్నా వాడుకోవచ్చు. ఉదయాన్నే మా షెడ్యూల్ ఏంటంటే, ఉదయాన్నే నిద్రలేసి ముందు ఒక 50-60 ml అలోవెరా జెల్ని ఇంటర్నల్ గా తీసుకుంటాము. మేము ముందు హెల్తీగా ఉండాలిగా, ముందు మీకు మంచి ఐటమ్ గురించి చెప్పేటప్పుడు ముందు మాకు దాని యొక్క బెనిఫిట్స్ మేము ఫీల్ అవ్వగలగాల. ముందు మీకు మా ఫ్యామిలీలో అందరూ వాడతారు, మా ఫాదర్ మదర్ వాడుతుంటారు, మా సిస్టర్స్ వాడుతుంటారు, మా అత్తయ్య మావయ్య వాళ్ళు వాడుతుంటారు, ప్రతి ఒక్కరు వాడుతుంటారు. దీని గురించి తెలిసిన ప్రతి ఏ వ్యక్తి కూడా దీన్ని వాడకుండా ఉండేది. అంత మంచి ప్రొడక్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ అలోవెరా జెల్. ఐ థింక్ దట్ మీకు డెమో అర్థమైంది అనుకుంటాను. వన్ ఆఫ్ ద మెరాక్యులస్ ప్రొడక్ట్ అండి మన దగ్గర. ముందు నెక్స్ట్ ఇంకో ప్రొడక్ట్ గురించి చెప్తాను. ముందు మన దగ్గర ఫర్ ఎవర్ మన దగ్గర అలోవెరీ నెక్టార్ అంటారు. ఇది మనకి చాలా అద్భుతంగా పనిచేసేటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూట్రిషన్ అనమాట. సార్ దేనికి ఉపయోగపడుద్దండి అంటే, ఇది ముందు లేడీస్ లో గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి ముందు మీకు, దానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. లేడీస్ కి ఒక స్పెషల్ న్యూట్రిషన్ ఇది. ముందు మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి స్టమక్ పెయిన్ వచ్చింది, ఆ స్టమక్ పెయిన్ మీ సిస్టర్స్ కానీ మీ మదర్స్ కానీ ఎవరికన్నా అలాంటి ప్రాబ్లం ఉంటే అలోవెరీ నెక్టార్ని సజెస్ట్ చేయొచ్చు. కిడ్నీకి కూడా ఇది బాగా ఫంక్షనింగ్ ఇంప్రూవ్మెంట్ చేసిద్దండి. కొంతమంది కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి అంటారు. చాలా మంది అండి నేను ఇచ్చిన వాళ్ళకి అలోవెరా జెల్ అండ్ అలోవెరీ నెక్టార్ రెండు కాంబినేషన్ లో ఇవ్వటం వల్ల 13 mm 10 mm స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా మన ఐటమ్స్ వాడిన తర్వాత, మన ప్రొడక్ట్స్ వాడిన తర్వాత నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి, ఇదివరకు బాగా బాధపడేవాడిని అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముందు మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ వాళ్ళకి బాగా పనిచేసింది. అండ్ బ్లడ్ పర్సెంటేజ్ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా ఇప్పుడు మేజర్ సమస్య ఏంటంటే, అమ్మో బ్లడ్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది. ముందు మీకు ఇప్పుడు ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా బ్లడ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత ఏమంటారు, బ్లడ్ ఎక్కించాలమ్మా, నువ్వు బ్లడ్ పర్సెంటేజ్ పెంచుకోవాలి, మేము ఆకుకూరలు ఎక్కువ తినాలంటుంటారు. ముందు మన అలోవెరీ నెక్టార్ అండి బ్లడ్ పర్సెంటేజ్ ప్యూరిఫికేషన్ కోసం కానీ, బ్లడ్ పర్సెంటేజ్ పెంచడం కోసం కానీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే, నేను గమనించిన విషయం అంటే, నా కస్టమర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనమాట. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా, ఆకలి సరిగా వేయదు, వాళ్ళు సరిగా ఎప్పుడేంటంటే కుర్కురేలని అవన్నీ ఇవన్నీ తింటుంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ డైజెస్టేషన్ బాగా వీక్ అయిపోతుంది. మీరు అలోవెరీ నెక్టార్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఆకలి బాగా వేసింది పిల్లలకి. ముందు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముందు ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత లేడీస్ లో పీసీఓడి ప్రాబ్లం అని చెప్పేసి దానివల్ల పిల్లలు పుట్టకుండా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పొలంగా వస్తుంది. ఆ పీసీఓడి ఆ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్న వాళ్ళకు కూడా అలోవెరీ నెక్టార్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా వండర్ఫుల్ బెనిఫిట్స్. నా దగ్గర చాలా టెస్టిమోనీస్ ఉన్నాయి అనమాట. మీకు ప్రొడక్ట్స్ గురించి మాట్లాడాలంటే, టెస్టిమోనీస్ గురించి చెప్పాలంటే 100 టెస్టిమోనీస్ ఉన్నాయి నా దగ్గర. నేను మీకు ఇందాక యూట్యూబ్ ఛానల్ పెట్టాను కదా, విన్నర్స్ క్లబ్ అని చెప్పేసి. మీకు తెలియకపోతే మన సీనియర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర మీరు లింక్ పంపించుకోండి. ఆ ఛానల్లో ప్రతి టెస్టిమోనీ పెట్టాను నేను. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ ఛానల్ చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది అలోవెరీ నెక్టార్. ముందు నెక్స్ట్ మన దగ్గర ఫర్ ఎవర్ బిట్స్ అండ్ పీచెస్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఇంకొక న్యూట్రిషన్ అనమాట మన దగ్గర. ముందు చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి మన దగ్గర వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూట్రిషన్ చిన్న పిల్లల కోసం. సార్ దేనికంటే, చిన్న పిల్లలకి ఇప్పుడు లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడిద్ది ముందు మీకు. అండ్ మళ్ళీ మనకి హైట్ ఇంప్రూవ్మెంట్ కానీ ముందు మీకు, పిల్లల్లో అన్ని రకాల పోషక విలువలు ఇవ్వటం కానీ ముందు. ఇంకోటి ఏంటంటే, విటమిన్ ఏ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. ముందు పిల్లలకి ఇప్పుడు ఎక్కువగా ఏంటి అంటే, ఈవెన్ 2వ తరగతి 3వ తరగతి చదువుకున్న వాళ్ళకు కూడా స్పెట్స్ వచ్చేస్తాయి ముందు. ఎందుకని, ఎక్కువ కంప్యూటర్స్ ముందు పనిచేయాలి, రేడియేషన్ ఎఫెక్ట్, దానివల్ల కంటి లోపల రెటీనా దెబ్బతింటుంది. ఇదేం చేస్తుంది అంటే, ఆ ప్రాబ్లం ఏది లేకుండా మనకి దెబ్బతినకుండా చేస్తుంది ఫ్రెండ్స్. ముందు మీకు అంత అద్భుతంగా పనిచేస్తుంది. చాలా వండర్ఫుల్ న్యూట్రిషన్ అనమాట. ఫర్ ఎవర్ బిట్స్ అండ్ పీచెస్ అంటారు ముందు మన దగ్గర. ముందు ఇప్పుడు వరకు నేను డ్రింక్స్ వరకు మాట్లాడాను. ముందు మీకు గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మన దగ్గర ఫర్ ఎవర్ బీ హనీ ఉన్నాయని, నేచురల్ హనీ ఉంది ఫ్రెండ్స్. నేచురల్ హనీ మన దగ్గర ఫర్ ఎవర్ బీ హనీ అంటారు. చాలా వండర్ఫుల్ గా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మన ఈ హనీ. నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్పగలనండి, ప్రపంచంలోనే వరల్డ్స్ రిచ్ క్లాస్ హనీ ఎవరన్నా
ప్రొవైడ్ చేస్తున్నారంటే ఫరెవర్ అలోవెరా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. చాలా మందికి ఏంటంటే రోజు ఉదయాన్నే నిద్ర లేచి హనీని వేడి నీళ్ళలో కలుపుకొని తాగే అలవాటు, లేదా నీళ్ళల్లో కలుపుకొని కొంచెం నిమ్మకాయ పెట్టుకునే అలవాటు ఉంటుంది. హనీ మంచిదే, కాదు మనం మంచి హనీ వాడకపోతే మనకు కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఎందుకంటే హనీలో అంటే లెడ్ కంటెంట్ మిక్స్ అయింది. లెడ్ మిక్స్ అయిన హనీ కానీ మనం తీసుకుంటే మనకి బ్రెయిన్ లోపల సెల్స్ మందంగా తయారవుతుంది, మెమరీ పవర్ లాస్ అయిపోతాం. పిల్లలకి ఎక్కువగా మీరు ఇచ్చేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, న్యాచురల్ హనీని మాత్రమే ఇవ్వండి, క్వాలిటీ హనీని మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే లెడ్ కంటెంట్ కానీ వాళ్ళ బాడీ మీద కానీ ప్రభావం చూపించిందంటే లెడ్ వల్ల వాళ్ళ బాడీ వాళ్ళ బ్రెయిన్ అంతా మందంగా తయారైపోయి తెలివితేటలు తగ్గిపోతాయి అంట. మన హనీ అండి సరే ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారండి ఇంత న్యాచురల్ హనీ అని మీరు అడగొచ్చు. స్పెయిన్ దగ్గర ఎత్తైన పర్వతాల నుంచి, ఎక్కడ పొల్యూషన్ లేని వాతావరణం నుంచి దీన్ని సైకిల్ చేసి తీసుకొస్తారు. మీరు హనీస్ ఏమైనా వాడున్నారా? ఎస్, నేను వాడాను సార్, మార్కెట్లో ఉన్న చాలా కంపెనీలు వాడానండి. మీరు ఒకసారి మన హనీని ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు వాటికంటే ఇది మంచిది అనిపించకపోతే నా బాటిల్ నాకు తెచ్చమని మీ డబ్బులు మీకు రిటర్న్ చేస్తారు. అంత గ్యారంటీడ్ ప్రొడక్ట్. నేను ఎంతమంది కస్టమర్స్కి ఇచ్చానంటే కొంతమంది అయితే మన హనీ కంటే ఇంకా ఎక్కువ ప్రైస్ ఉన్న హనీస్ వాడే వాళ్ళు ఉన్నారు. అండ్ 1 లీటర్ వచ్చి 5,000 6,000 అలాంటి హనీస్ వాడే వాళ్ళు ఉన్నారు. అలాంటి కస్టమర్స్ కూడా నేను కలిశాను. వాళ్ళు కూడా చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటంటే నిజంగా సార్ మీరు చెప్పినప్పుడు మేము నమ్మలేదు, కానీ వాడిన తర్వాత మాకు అర్థమైందండి వరల్డ్ క్లాస్ హనీ అండి, ఇది ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలని చెప్పి. పెద్ద పెద్ద వ్యక్తులు హనీకి వాడే కస్టమర్స్ ఉన్నారండి నా దగ్గర. చాలా మంచి బెస్ట్ హనీ అనమాట ఉంది. ఇది మన దగ్గర ఫరెవర్ బీ హనీ అంటారు. ఇక చాలా మంచి బెనిఫిట్స్ ఇచ్చిందండి. ఫరెవర్ ఆర్కిటిక్స్ ఒమేగా 3 అంటారు మన దగ్గర. చాలా వండర్ఫుల్ బెనిఫిట్స్ ఇచ్చింది. సార్ దీనివల్ల ఉపయోగాలు ఏంటండి? అవసరమైతే రాసుకోండి ఫ్రెండ్స్ ముందు. దీనివల్ల మేజర్ గా మన బాడీలో 5 బెనిఫిట్స్ ఉంటాయి. మేజర్ గా మన బాడీలో 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే దీనివల్ల ముందు మనకి ఫస్ట్ నెంబర్ 1 బెనిఫిట్ ఏంటంటే ముందు హార్ట్ కి బాగా పనిచేసింది. గుండె లోపల కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అంటారు. కొలెస్ట్రాల్ ఎక్కువైపోతే ముందు మనం ఏం చేయాలి? డాక్టర్ల దగ్గరికి బైపాస్ సర్జరీ కోసం వెళ్ళాలి. మనం వెళ్తే 3-4 లక్షలు ఖర్చు అయ్యేది. మనం గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుకోగలిగితే మన శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిపోయి మనం ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ స్ట్రోక్స్ కానీ రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా పనిచేసింది. నా దగ్గర ఒక చాలా ఏజ్డ్ అండి ఒక ఆవిడ 65 సంవత్సరాలు ఇక్కడ మన తెనాల దగ్గర ఉండిద్ది అనమాట. ఆవిడకి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమని చెప్పాడు అంటే 3 నెలల్లో నీకు బైపాస్ సర్జరీ చేయాలమ్మా, 2-3 వాల్వ్స్ బ్లాక్ అయినాయి అన్నాడు. ఇలా మీలాగా వినిన వాళ్ళు ఎవరో సజెస్ట్ చేశారంట, ఇలా ఆర్కిటిక్స్ ఒమేగా 3 వాడండి బాగా పనిచేసిద్దండి. ఆవిడ 3 నెలలు వాడిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత సార్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నానండి అంది. సరే వెళ్ళి చూపించుకోండి అమ్మా, మనకు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చింది కదా అని చెప్పాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మా నీకు ఇప్పుడు కల్లా బైపాస్ సర్జరీ అవసరం లేదు, నీ బాడీ లోపల బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిపోయింది, సర్క్యులేషన్ బాగానే ఉందమ్మా, ముందు ఇప్పుడు హార్ట్ పంపింగ్ కూడా బాగానే ఉందని చెప్పారు. ఇప్పటికి ఆవిడకి ఇచ్చుకోడండి నేను ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండిద్ది. ఇప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి ప్రతి 6 నెలలకి 7 నెలలకి చెకప్ కోసం వెళ్ళిద్దంట. ఇప్పుడు వరకు మళ్ళీ డాక్టర్లు బైపాస్ సర్జరీ అవసరం లేదని చెప్పేశారంట. మన ఒమేగా 3 అంత అద్భుతంగా పనిచేస్తుంది. అలానే నాకు గుంటూరులో ఇంకో కస్టమర్ ఉన్నారంటే ఆయన కూడా 65 ఇయర్స్ ఓల్డ్ అనమాట. ముందు సేమ్ ఇదే ఆయన కూడా చెప్పారు అనమాట ముందు నాకు ఫీడ్బ్యాక్. ఇవన్నీ కస్టమర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనమాట. మాకు చాలా వండర్ఫుల్ గా పనిచేసింది. హార్ట్ కి బాగా పనిచేసింది. బ్రెయిన్ లోపల చాలా మంది ఏమైనా కంప్లైంట్ చేస్తుంటారంటే సార్ మా పిల్లలు ఏమి మతి మరపండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు తెగ చదివేస్తాడండి, ఎగ్జామ్ లోకి వెళ్తే ఏమైందో తెలియదు కానీ మొత్తం మర్చిపోతాడండి. మన దగ్గర ఆర్కిటిక్స్ ఒమేగా 3 వాడితే మెమరీ పవర్ పెరిగింది ఫ్రెండ్స్. ఇది నేను చెప్తున్న విషయం కాదు, బీబీసీ వాళ్ళు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో స్వయంగా సర్వే చేసి చెప్తున్న విషయం అన్నమాట. మోటార్ స్కిల్స్ పెరుగుతాయి, రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి. మా వాడు సరిగా రాయడం లేదండి, ఒకరు పోతున్నాయండి. ఆర్కిటిక్స్ ఒమేగా 3 వాడిన ఫ్రెండ్స్ చక్కగా రాయగలడు మీ వాటి ముందు. మీకు మెమరీ పవర్, బ్రెయిన్ సెల్, మోటార్ స్కిల్స్ అంత అద్భుతంగా పెరుగుతుంది ముందు. జాయింట్స్ కి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది ముందు మీకు. స్కిన్ కి బాగా పనిచేస్తుంది ముందు మీకు. ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కానీ ఇది సపోర్టింగ్ గా బాగా పనిచేస్తుంది. ఐస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మన దగ్గర వండర్ఫుల్ న్యూట్రిషన్ అండి, చాలా అద్భుతమైన న్యూట్రిషన్. నేను ఇప్పుడు ఏమని చెప్పాను, ఫస్ట్ బెనిఫిట్ మీకు మన బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేసింది అని చెప్పాను.
నిజంగా పనిచేస్తుందా లేదా అనేది నేను ఒక ప్రాక్టికల్ డెమో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. గమనించండి, నేను ఇక్కడ ఒక థర్మోకోల్ తీసుకున్నాను. కనపడుతుందా? ఈ థర్మోకోల్కి హోల్ ఏమైనా ఉందా? నేను మీకు అట్నుంచి చూస్తే ఇటు కనపడుతున్నానా? కనపడలేదు, అవునా కదా? ఇదే ఎందుకు తీసుకున్నాను సార్ అంటే, ముందు మన బాడీలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాని యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ దీని యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ ఒకే విధంగా ఉంటుంది. అందుకే దీని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను. గమనించండి ఫ్రెండ్స్, నేను మాటలతో చెప్పట్లేదు ఈ ఐటమ్స్ గురించి గొప్పతనం. లైవ్ గా మీకు డెమోస్ రూపాయన ప్రూవ్ చేస్తున్నాను. లైవ్ గా డెమోస్ రూపాయన ప్రూవ్ చేస్తున్నాను. ఇది మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కి సమానం అనుకోండి. ఇది గట్టిదా, ఐరన్ గట్టిదా? ఇదే గట్టిది. ఎందుకనంటే ఐరన్ భూమిలో పాతేస్తే 45 సంవత్సరాల తర్వాత తుప్పు పెట్టిపోద్ది. ఇది మీకు పాడవదు, మంటల్లో తప్ప ఎక్కడ నాశనం అవ్వదు. మన చెడు కొలెస్ట్రాల్ కూడా మన బాడీలో అంత గట్టిగా ఉంటుంది. ఇప్పుడు చూసారుగా, ఎలాంటి హోల్ లేదుగా. గమనించండి, మన omega-3 న్యూట్రిషన్ ఏదైతే ఉందో ఒకటి తీసుకుంటాను. గమనించండి, నేను ఒక న్యూట్రిషన్ టాబ్లెట్ ఏదైతే ఉందో ఇది ఒక న్యూట్రిషన్ టాబ్లెట్ ని తీసుకున్నాను. గమనించండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇది ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు సార్ అంటే, ఆర్కిటికా అంటార్కిటికా సముద్రం వైపు సాల్మన్ అనేటువంటి ఒక ఫిష్ ఆయిల్ నుంచి కలెక్ట్ చేస్తారు. చూడండి, ఇందులో ఒక ఆయిల్ ఉంటుంది. ఈ పైన పొర కూడా హనీతో తయారు చేస్తారు ఫ్రెండ్స్. మన కంపెనీ ఎంత న్యాచురల్ అంటే పైన ఈవెన్ లేయర్ ను కూడా హనీతో తయారు చేసింది మన కంపెనీ అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్ గా తీసుకోవచ్చు. మీకు ఇప్పుడు డెమో పర్పస్ కాబట్టి జస్ట్ ప్రాక్టికల్. దీన్ని నేను పంచర్ చేసి ఈ థర్మోకోల్ మీద వేస్తున్నాను. గమనించండి ఒకసారి, దీన్ని పంచర్ చేశాను, ఈ థర్మోకోల్ మీద వేస్తున్నాను. ఏం జరిగిందో గమనిద్దాం. మన బాడీలో ఎక్కడ ప్రాబ్లం, ఎక్కడ కొలెస్ట్రాల్ పెరిగిపోయినా కానీ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. నాకు ఈ మధ్య రీసెంట్ గా ఒక క్లయింట్ వచ్చారు మేడం, కస్టమర్ వచ్చాడు. సార్ నాకు వెరికోస్ వెయిన్ ప్రాబ్లం అండి. వెరికోస్ వెయిన్ అంటే ఐడియా ఉందా మీకు? కింద నరాలు ఏవైతే ఉన్నాయో కాళ్ళ నరాలు బ్లడ్ సర్క్యులేషన్ పైకి జరగకుండా ఆగిపోతాయి మేడం. అలాంటి ఇబ్బంది పడుతుంటే డాక్టర్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నా కానీ మళ్ళీ రావచ్చండి ఆపరేషన్ చేయించుకోనని చెప్పారండి. తర్వాత ఏమైనా న్యూట్రిషన్ న్యాచురల్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయని ఎదుగుతుంటే మన న్యూట్రిషన్ గురించి చెప్పారంట. ఆయన అప్రోచ్ అయ్యాడు, వాడాడండి, చాలా మంచి రిజల్ట్ వచ్చింది. చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి అనమాట. ఇది మనకు ఒక 3-4 మినిట్స్ టైం పట్టింది. అందులో నేను కొంచెం సైడ్ ని పెడతాను ముందు మీకు. ముందు దీని గురించి అర్థమైందిగా. ముందు మీరు పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి. ఇవి విన్నారనుకోండి, నేను చెప్పినంతసేపు మీకు ఏవో కొన్ని పాయింట్లు గుర్తుంటే మర్చిపోతారు. పెన్ను పేపర్ పెట్టి రాసుకున్నారు అనుకోండి, మీకు అన్ని పాయింట్లు గుర్తుంటాయి. ఓకే, రైట్, డన్. నెక్స్ట్ ఇంకొక ప్రొడక్ట్ మన దగ్గర వండర్ఫుల్ బెనిఫిట్ అనమాట. ముందు మీకు ఫర్ ఎవర్ ఫైబర్ అంటారు. ముందు ఇది మన దగ్గర చాలా మంచి ప్రొడక్ట్ అండి. మన దగ్గర ఫర్ ఎవర్ ఫైబర్ అంటారు. ముందు మీకు ముందు సార్ దీని వల్ల ఉపయోగాలు ఏంటండి? ఫర్ ఎవర్ ఫైబర్ వల్ల యూజెస్ ఏంటంటే డైజెషన్ కి బాగా పనిచేస్తుంది. డైజెషన్ కి చాలా అద్భుతంగా అలోవెరా జెల్ లో కలుపుకొని తాగితే చాలా వండర్ఫుల్ బెనిఫిట్స్ ఇచ్చింది మన డైజెషన్ కి. చాలా వండర్ఫుల్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇచ్చింది అనమాట. చాలా మంచి బెనిఫిట్స్ ఇచ్చింది. ఫర్ ఎవర్ ఫైబర్ అంటారు ముందు మీకు. అండ్ మన దగ్గర RG+ అంటారు. ఇది చాలా మంచి న్యూట్రిషన్ అండి. RG+ అనే న్యూట్రిషన్ ఇది మన బాడీలో దగ్గరగా చాలా రకాల వాటికి సపోర్టింగ్ గా ఉపయోగపడుతుంది. చాలా రకాల ఆర్గాన్స్, మజిల్ స్ట్రెంత్ బాగా పెంచింది. ముందు బోన్ స్ట్రెంత్ పెరిగింది. లేడీస్ కి 40 సంవత్సరాలు దాటిన తర్వాత బోన్స్ బాగా వీక్ అవుతాయి. అలాంటి వాళ్ళకి ఇది బాగా పెంచింది. ముందు మీకు ఎనర్జెటిక్ గా ఉండేటట్టు చేసింది. మెయిన్ ఫంక్షన్ ఏంటయ్యా అంటే, మన బాడీలో సన్న నరాలు ఉంటాయి కదా, వెరీ స్మాల్ మైన్యూట్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్, చిన్న నరాలు ఉంటాయి. వాటి లోపలకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా జరిగేటట్టు చూసింది. నా ఫ్యాన్ ప్రొడక్ట్ అండి. ప్రతిరోజు నేను వాడే ఐటమ్స్ లో, మన ఫరెవర్ ఐటమ్స్ లో ఫరెవర్ RG+ ఉంది. ప్రతిరోజు నేను నైట్ పనుకోపోయేటప్పుడు ఒక గ్లాస్ తీసుకొని, ఒక సాచెట్స్ ఉంటాయి అండి, అందులో చిన్న సాచెట్స్ ఉంటాయి. ఇలాంటి చిన్న సాచెట్స్ ఉంటాయి. ఈ ప్యాకెట్ లోపల 30 సాచెట్స్ ఉంటాయి అనమాట. నేను అందులో మిక్స్అప్ చేసుకుని వాటర్ లో, కూలింగ్ వాటర్ లో తాగుతాను ఫ్రెండ్స్. అద్భుతమైన టేస్ట్. చాలా. మీరు అడగదు సార్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం ఉండాల్సిన అవసరం లేదు. నేను ఎనర్జెటిక్ గా ఉండాలిగా, నా బాడీలో కాల్షియం తగ్గకూడదుగా, నా మజిల్ స్ట్రెంత్ తగ్గకూడదుగా, నేను ఇప్పుడు ఎనర్జెటిక్ గా వర్క్ చేయాలిగా. ముందు మీకు RG+ నా సక్సెస్ సీక్రెట్ అన్నమాట. ఈవెన్ FIFA వరల్డ్ కప్ లో అథ్లెటిక్స్ కూడా దీన్ని ప్రిఫర్ చేస్తున్నారంట ముందు మీకు, కొన్ని కంట్రీస్ అయితే ముందు మీకు. అండ్ దీన్ని తయారు చేసిన వ్యక్తి అండి ఫారెడ్ మురాద్ అని చెప్పి 2 సార్లు నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నాడు. చాలా వండర్ఫుల్ వ్యక్తి అండి, చాలా వండర్ఫుల్. మీరు నెట్ లో కూడా వెతుక్కోవచ్చు కావాలంటే ముందు మీకు. అండ్ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్, నాకు వెన్నుపూస సమస్య అండి అని చాలా మంది బాధపడుతుంటారు. వెన్నుపూస సమస్యలకు మనం బయటికి వెళ్ళినా గానీ డాక్టర్లు కూడా చెప్తుంటారు 99% అన్ని అన్సక్సెస్ఫుల్ అండి. మన దగ్గర మంచి న్యూట్రిషన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది, మంచి రిజల్ట్స్ ఇస్తుంది, మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. యా రైట్, మన దగ్గర RG+ అంటారు. యా ఇమ్యూన్ బ్లెండ్ అండి మన దగ్గర ఒక ప్రత్యేకమైన న్యూట్రిషన్ అనమాట. మన బాడీలో ఇమ్యూనిటీని బూస్టప్ చేయడం కోసం ఒక ప్రత్యేకమైన న్యూట్రిషన్, మన బాడీలో ఇమ్యూనిటీని బూస్టప్ చేయడం కోసం అండి. చాలా వండర్ఫుల్ బెనిఫిట్స్ ఇచ్చింది మీకు. ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న ఒకే 2 పదాలు ఏంటంటే
కరోనా ఇమ్యూనిటీ, కరోనా ఇమ్యూనిటీ, కరోనా ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ ఉంటే కరోనా రాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాట్లాడినా, టీవీ ఛానల్స్ మాట్లాడినా, ఎవరైనా సీఎంలు మాట్లాడినా, పిఎంలు మాట్లాడినా ఇమ్యూనిటీ బూస్టప్ కోసం మంచి ఫుడ్స్ తీసుకోండి. మందండి ఇమ్యూన్ బ్లెండ్ అనమాట. మన బాడీలో ఇమ్యూనిటీని బూస్టప్ చేయడం కోసం అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చింది అన్నమాట. చాలా మందికి ఇచ్చాను, నేను చాలా మందికి సజెస్ట్ చేశాను. ఈ కరోనా పీరియడ్ లో వండర్ఫుల్ బెనిఫిట్స్ వచ్చినాయి, చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన బెనిఫిట్స్ వచ్చినాయి ముందు మీకు. అండ్ మన దగ్గర ఫర్ ఎవర్ లైట్ అల్ట్రా అంటారు ముందు మీకు. ఇది చాలా మంది పేరెంట్స్ ఏమైనా బాధపడుతుంటారంటే మా పిల్లల హైట్ పెరగట్లేదండి, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ముందు మీకు. మా వాడు మాలాని పుట్టిగా అవుతాడేమోనండి ముందు. నేను దగ్గర మా సిస్టర్ వాళ్ళ పిల్లలకి ఇచ్చాను, వాళ్ళు చాలా పుట్టిగా ఉండేవాళ్ళు. మన ప్రోడక్ట్ వాడిన హైట్ ఇంప్రూవ్మెంట్ బాగా అయ్యారు. మా సిస్టర్ దగ్గరగా వాళ్ళు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఒక 30-40 మంది పిల్లలకి రికమెండ్ చేశారు. అందరికీ మంచి రిజల్ట్స్ వచ్చింది. ఏమైనా కొంతమందికి నీరసంగా అనిపించింది, మీరు పాలలో కలుపుకొని తాగితే మంచి ఎనర్జీ వచ్చింది, మనకి డల్నెస్ పోతుంది ముందు మీకు. ఇంకో విషయం ఏంటంటే ఇందులో క్రోమియం కంటెంట్ కూడా ఉంది అనమాట. మనం డయాబెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇది బాగా సపోర్టింగ్ గా ఉపయోగపడుతుంది. ఇది మన ఇన్సులిన్ స్టిమ్యులేట్ చేయడం కోసం ముందు మీకు చాలా వండర్ఫుల్ గా బెనిఫిట్ చేసింది. ఇవన్నీ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అండి. మనం బాడీలో ఏవైతే తగ్గుతున్నాయో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేస్తుంటాయి. న్యూట్రిషన్ కంటెంట్ అంతా కూడా మన బాడీలో ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. పిల్లలకి మనం బూస్ట్, హార్లిక్స్ ఇవన్నీ ఇస్తుంటాం. వాటి వల్ల ఎంత శక్తి, ఎంత హైట్, ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందో నాకైతే తెలియదు, కానీ ఇది వాడించండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ పిల్లల్లో మీరు మార్పులు చూస్తారు. తెలివితేటల్లో మార్పులు చూస్తారు, ఎనర్జీ లెవెల్స్ లో మార్పులు చూస్తారు, పిల్లల్లో హైట్ ఇంప్రూవ్మెంట్ లో మార్పులు చూస్తారు, మీరు ప్రతి దాంట్లో మార్పులు చూస్తారు పిల్లలకు సంబంధించి. చాలా మంచి న్యూట్రిషన్ అండి మనకి, చాలా వండర్ఫుల్ బెనిఫిట్స్ ఇచ్చింది. ఇందాక నేను డెమో చూపించాను ముందు మీకు, ఇది మీ ముందే పెట్టాను, నేను పక్కకి తీసుకెళ్ళలేదు ముందు. గమనించండి ఫ్రెండ్స్ ఒకసారి, మన దగ్గర ఏదైతే ఉందో ముందు ఇక్కడ గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి, ఏం జరిగిందో గమనించండి ఒకసారి. నేను కనబడుతున్నానా మీకు? దీంట్లో హోల్ పడిన చూసారు కదా. మన బాడీలో ఎక్కడ కొలెస్ట్రాల్ ఫామ్ అయినా కానీ కొలెస్ట్రాల్ మొత్తాన్ని తీసేయడం కోసం ఇలా కట్ చేసి తీసేసిద్దంట. ఇప్పుడు మీకు ఒక నరంలో ఫామ్ అయితే డాక్టర్ బైపాస్ సర్జరీ చేస్తారు. 2-3 నరాల్లో బ్లాక్ అయింది అనుకోండి, 2-3 నరాల్లో బైపాస్ సర్జరీ చేయించుకోవడం కష్టంగా ఉంది మనకి. ఆర్కిటిక్స్ గుడ్ కొలెస్ట్రాల్ ఉన్నటువంటి న్యూట్రిషన్ వాడితే మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి ఫ్రెండ్స్. చాలా వండర్ఫుల్ బెనిఫిట్స్ ఇస్తాయి ముందు మీకు. భూ ప్రపంచం మీదంటే మనిషికి కావాల్సింది 2. ఒకటి మంచి ఆరోగ్యం, రెండోది ఫైనాన్షియల్ గా డబ్బుల పరంగా బాగా స్థిరంగా ఉండాలి. మీరు బయట ఉద్యోగానికి వెళ్ళారు, డబ్బులు బాగానే రావచ్చు, మీకు ఆరోగ్యం వచ్చిందా? రాదు. ఫర్ ఎవర్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే డబ్బులతో పాటుగా ఇది మంచి బిజినెస్ తో పాటుగా మంచి హెల్త్ కూడా ఇచ్చేటువంటి ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఫ్యామిలీ అంతా హెల్తీ. ఎందువల్ల హెల్తీగా ఉన్నారు? మేము పరిగెత్తాల్సిన అవసరం లా ఎక్కడికి. ఈ ఫర్ ఎవర్ లో ఉన్న ప్రతి ఒక్కరు హెల్తీ. కారణం ఏంటి? ఏం పరిగెత్తాల్సిన అవసరం, వాళ్ళకి మంచి న్యూట్రిషన్ ఏంటో తెలుసు కాబట్టి. తెలియని వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే పరిగెత్తుంటారు, మనం చెప్పలేము. మళ్ళీ క్లియర్ అయితే తెలియదు ముందు మీకు, ఆప్షనల్ మైండెడ్. మన దగ్గర ఇంకొక వండర్ఫుల్ న్యూట్రిషన్ అండి, ఫర్ ఎవర్ C+, ఫర్ ఎవర్ విటమిన్ C+ అనమాట న్యూట్రిషన్ ముందు మన దగ్గర చాలా వండర్ఫుల్ బెనిఫిట్స్ ఇచ్చిందండి. మన C+ అనమాట ముందు చాలా మెరాకులస్ రిజల్ట్స్ వస్తాయి ముందు మనకి. ముందు మనం బయట మనం లెమన్ వీటిలో విటమిన్ C కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం. ఇప్పుడు అందరూ చెప్తున్న మాట ఏంటంటే నిమ్మకాయ నీళ్ళు తాగండి, బత్తాకాయలు తినండి, ఎక్కువగా ముందు మీకు విటమిన్ C వచ్చింది, ఇమ్యూనిటీ బూస్టప్ అయింది అని అంటుంటారు. సార్ దీనికి మన ఫర్ ఎవర్ C+ కి తేడా ఏంటంటే, మీరు లెమన్ వాటర్ తీసుకున్నారు అనుకోండి, అది మన బాడీలో 2 గంటలు మాత్రమే పనిచేసింది. 2 గంటల తర్వాత మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ విటమిన్ C మన బాడీలో ఉండాలంటే. ఇది వాటర్ సాల్యుబుల్ విటమిన్ అండి, అంటే ఏ రోజుకు ఆ రోజు మనం ఫ్రెష్ గా తీసుకోవాలి. మనది ఏంటంటే మన బాడీలో మినిమం 17 to 20 అవర్స్ పాటు పనిచేయగలదంట మినిమం మన బాడీలో. అంత అద్భుతంగా పనిచేసేటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూట్రిషన్ అండి మన దగ్గర ఫర్ ఎవర్ C+ అంటారు ఫ్రెండ్స్. మనకు చాలా అద్భుతంగా పనిచేసేటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూట్రిషన్ అనమాట మీకు మన దగ్గర ఫర్ ఎవర్ C+ న్యూట్రిషన్ అంటారు. మేబీ మీకు పేరు కొంచెం క్లియర్ గా లేకపోవచ్చు, ముందు మీరు గమనించండి ఫ్రెండ్స్ ఒకసారి. నేను మీకు డెమో చూపిస్తాను ఒకసారి, ముందు మీకు అర్థమైంది. చాలా జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ ఒకసారి. మీకు డెమో పర్పస్ కోసం నేను కెమెరాని కొంచెం లో చేశాను అనమాట. సో అందువల్ల మీకు కొంచెం దీని పేరు కరెక్ట్ కనబడకపోవచ్చు, బట్ మీకు ప్రొడక్ట్ నేమ్ అర్థమైతే చాలనుకుంటున్నాను నేను మీకు. రైట్, గమనించండి. నేను ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ వాటర్ వేస్తున్నాను. గమనించండి. కొంతసేపు మన లంగ్స్ అనుకోండి, ఈ 2 గ్లాసెస్ ఏమనుకుంటారు? మన లంగ్స్ అనుకోండి, మన ఊపిరితిత్తులు అనుకోండి. గమనించండి, 2 గ్లాసెస్ కూడా మన ఊపిరితిత్తులు అనుకోండి. మీరు గమనించండి, ప్యూర్ గా ఉన్నాయి ఇప్పుడు మన లంగ్స్. మన బాడీ లోపలికి ఏదైనా వైరస్ ఎంటర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న మనకు తెలిసిన వైరస్ ఏంటి? కరోనా వైరస్ అనుకోండి. గమనించండి ఒకసారి, మన బాడీ లోపలికి, మన లంగ్స్ లోపలికి
వైరస్ ఎంటర్ అయింది. వైరస్ ఎంటర్ అయితే ఏమైంది ఫ్రెండ్స్ ముందు? వైరస్ ఎంటర్ అయితే ఏమైంది ముందు? మనకి పాడైపోతుంది, మన లంగ్స్ పాడు చేసేసి ముందు మీకు, మన బాడీలో ఇమ్యూనిటీ లేకపోతుంది. నేను లెమన్ తీసుకుంటున్నాను, గమనించండి, లెమన్ ని కట్ చేస్తున్నాను, న్యాచురల్ గా తయారు చేసినటువంటి లెమన్. యా రైట్, ఒక పీస్ తీసుకుంటున్నాను, గమనించండి, దీంట్లో వేస్తున్నాను. యా రైట్, ఒక పీస్ తీసుకొని అందులో వేసాను. మన కంపెనీ ఫరెవర్ సి ప్లస్ న్యూట్రిషన్ తీసుకుంటున్నాను. మన కంపెనీలో ఫరెవర్ సి ప్లస్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో దీన్ని తీసుకుంటున్నాను. గమనించండి ఒకసారి, ఒక న్యూట్రిషన్ టాబ్లెట్ తీసుకున్నాను. నేను మొత్తం కూడా తీసుకోవట్లేదు, ఒక సగం న్యూట్రిషన్ టాబ్లెట్ మాత్రమే. మీరు టాబ్లెట్ అర్థమవుతుంది, న్యూట్రిషన్ టాబ్లెట్. యా రైట్, డన్. మేము మొత్తం తీసుకోవట్లేదు, ఒక సగం మాత్రమే తీసుకుంటాం. ఒక సగం పక్కన పెట్టేసాను, ఒక హాఫ్ ఇందులో వేస్తాను. మామూలుగా మనం అయితే డైరెక్ట్ గా తీసుకొని చప్పరించేసేయచ్చు. గమనించండి సార్, మార్పు కనపడలేదు కదా, చూద్దాం ఒకసారి. రైట్, డన్, గుడ్, డీల్ డన్. బయట చూడండి, బయట దానికి మన దానికి మధ్య అంత వేరియేషన్ ఉంది. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మన బాడీ లోపల వైరస్ ఎంటర్ అయింది, మనం క్లీన్ చేసుకున్నాం, మళ్ళీ బయటికి వెళ్ళాం, మళ్ళీ వైరస్ మన బాడీ లోపలికి ఎంటర్ అవడానికి ప్రయత్నం చేసింది. మళ్ళీ నేనేం చేస్తున్నానంటే కొంచెం టాక్సిన్ ఎంటర్ దీంట్లో కూడా ఎంటర్. గమనించండి ఒకసారి, మంది ఏం చేసింది, పీల్చుకోగలిగింది. బయట దానికి మన దానికి మధ్య అంత తేడా ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ గమనించండి. బయట దాన్ని కూడా వండర్ఫుల్ రిజల్ట్ అనమాట మన సి ప్లస్. మంచి మెరాకులస్ న్యూట్రిషన్ అంటే మన ఫరెవర్ సి ప్లస్ అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చింది. ఎవరైనా తీసుకోవచ్చు. మీరు ఏదో ఒక బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారనుకోండి, అక్కడ ఐటమ్ మంచిగా లేదనుకోండి, మీరు బిజినెస్ ఎక్కువ కాలం చేయగలరా? చేయలేరు. ఇప్పుడు మీరు ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పారు, వాళ్ళు వాడారు, వాళ్ళు బాగుందన్నారు, వాళ్ళు ఏం చెప్తారు? 10 మందికి చెప్తారు. ఇంకా ఇప్పుడు మీరు ఇచ్చిన ఐటమ్ బాగలేదు, 10 మందికి చెప్తారా? వాళ్ళు నాకు తెలిసిన నా ఫ్రెండ్ అండి పిచ్చి ఐటమ్ ఇచ్చాడు, నేను వాడుకున్నాను, నాకు హెయిర్ ఫాల్ కి వాడుకున్నాను, షాంపూకి వాడుకున్నాను, తగ్గలేదండి, నా ఫ్రెండే నన్ను మోసం చేశాడండి. బయట ఇలా పిచ్చి ప్రొడక్ట్లు పెట్టుకొని ఏమి రిజల్ట్ రాని ఐటమ్స్ కూడా పెట్టుకొని బయట చూపించి మా మంచి అని చెప్పుకునే కంపెనీలు చాలా ఉన్నాయి. వాటిని చూసి మీరు మోసపోవద్దు ఫ్రెండ్స్. ప్రపంచంలో మీరు ఎవరినైనా అడగండి, ఫరెవర్ ఇస్ బ్రాండ్, నేను ఖచ్చితంగా చెప్పగలను. నన్ను కాదు అడగాల్సింది, ఫరెవర్ వాడిని ఏ వ్యక్తినైనా అడగండి, ఈ ప్రపంచంలో మీరు ఒకటే మాట చెప్తారు, ఫరెవర్ ఇస్ బ్రాండ్. ఎవరైనా చెప్పగలరు, అంత అద్భుతమైన రిజల్ట్. మీకు అర్థమైన సి ప్లస్ గురించి వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూట్రిషన్ అండి. ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్ లో ప్రతి ఫ్యామిలీలో ఉండాల్సినటువంటి కిట్ అనమాట. మన దగ్గర ఇమ్యూన్ కిట్ అని ఒకటి ఉంది ఫ్రెండ్స్. ముందు ఎంత ఒక 6,000 అయింది అనమాట. ముందు మీ ఫ్యామిలీ అందరూ కలిసి ఆ ఇమ్యూన్ కిట్ ని తీసుకుంటుంది మీరు. ఎందుకనంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా మా తెలిసిన రిలేషన్స్ చెప్తున్నారు, వాళ్ళకి కరోనా వచ్చిందంట, వచ్చి పాజిటివ్ వచ్చి వాళ్ళు నార్మల్ గా హోమ్ క్వారంటైన్ ద్వారానే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే, ఒక్క మనిషికి ఇంటి దగ్గర ఉంటే వాళ్ళకి ఫుడ్ ఖర్చులు, వాళ్ళకి ఏదో బాదం పప్పులు, జీడిపప్పులు అయ్యి అని అన్ని పెడితే, మెడికల్ ఖర్చులు అన్ని పెడితే 10,000 దాటిపోయిందంట. ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఒక 6-7 వేలలో మనం మంచి న్యూట్రిషన్ వాడుకోవడం మంచిదా, లేకపోతే రేపు మన ఎఫెక్ట్ అయిన తర్వాత ఒక్కొక్కరికి ఒక 10,000 ఖర్చు పెట్టుకోవడం మంచిదా? ఆలోచించండి ఫ్రెండ్స్. మన దగ్గర చాలా వండర్ఫుల్ న్యూట్రిషన్ ఉంటుంది. నెక్స్ట్ మన దగ్గర ఫరెవర్ బ్రైట్ టూత్ పేస్ట్ అనమాట. ముందు నేను ఈ కంపెనీలోకి రావడానికి గల కారణం ఏంటంటే ఈ టూత్ పేస్ట్ అండి. చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్. నాకు డెంటల్ ప్రాబ్లం, ఈ కంపెనీలోకి రాకముందు పళ్ళలోంచి బ్లీడింగ్ ప్రాబ్లం ఉండేది. నేను ఈ కంపెనీ గురించి ఫస్ట్ వినిన తర్వాత నేను ఫస్ట్ వాడిన ఐటమ్ ఇదే. ముందు నా బ్లీడింగ్ ప్రాబ్లం తగ్గితే వద్దాం, లేకపోతే మానేద్దాం అనుకున్నాను. రైట్, నేను వాడానండి. 3 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో నాకు 3 రోజుల్లో రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ చూసి నేను అడుగు పెట్టాను ఫ్రెండ్స్. బయటికి ఎక్కడికి వెళ్ళినా నాకు రిజల్ట్ లేదు కదా, మరి దీని వల్ల రిజల్ట్ వచ్చింది అంటే రైట్, మంచి ఐటమ్, మంచి ప్రొడక్ట్ అనే విషయం నాకు అప్పుడు తెలిసింది అనమాట. చాలా వండర్ఫుల్ బెనిఫిట్స్ అయింది. దీనికి కూడా డెమో ఉంది, నేను తర్వాత చూపిస్తాను ఒకసారి ముందు మీకు. ముందు రైట్, ఇలా తీయండి ఒకసారి, చూపిద్దాం ఒకసారి. మనం రకరకాల పేస్ట్లు వాడుతుంటాం, కెమికల్ పేస్ట్. వాటి అన్నింటిలో కెమికల్స్ ఉంటాయి, రకరకాల కెమికల్స్ ఉంటాయి, రకరకాల డ్యామేజ్ జరిగింది వాటి వల్ల. ముందు మీకు మనం బయట వాడే పేస్ట్లకి మన వాటికి మధ్య ఎంత వేరియేషన్ ఉంది. మనం వాడే పేస్ట్లు ఏమైనా కెమికల్స్ ఉంటాయో తెలుసా? ముందు నికోటిన్ అని, బోన్ పౌడర్ అని, చాక్ పౌడర్ అని, ముందు మీకు రకరకాల కెమికల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ముందు నేను ఇప్పుడు బయట మార్కెట్ లో వాడే ఒక 4 రకాల బ్రాండ్లు తీసుకున్నాను.
బయట మార్కెట్ లో వాడేటువంటి ఒక 4 రకాల బ్రాండ్లు తీసుకున్నాను ముందు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానయ్యా అంటే వీటిలో కెమికల్స్ ఉన్నాయా లేవా అని చెప్పి ప్రూవ్ చేస్తాను. ఒకసారి గమనించండి. ఒకసారి నేను ఈ శాంపిల్స్ తీసుకుంటున్నాను, ఒకసారి గమనించండి. బయట మన రోజు వాడుకునే, మనకు బ్రాండ్ పేర్లు అనవసరం, మన రోజు వాడుకునే ఇవన్నీ కూడా ముందు మీకు కరెక్ట్ నేను చూపిస్తాను. ఒకసారి ముందు మీకు గమనించండి ఫ్రెండ్స్. ఒకసారి నేను ఇందులోనే మీకు లోపల వేసి చూపిస్తాను. ఒకసారి నేను ఒక 4 రకాల బయట బ్రాండ్స్ తీసుకుంటాను, గమనించండి. ఒకసారి బయట బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో మనం రెగ్యులర్ గా వాడుకునేవి, మీరు ఏ బ్రాండ్ అయినా తెచ్చుకోండి, అందులో కెమికల్స్ ఉన్నాయో లేవో మనకు అర్థమైపోతాయి ముందు మీకు. ఇది చాలా మంది న్యాచురల్ అనుకుంటారు ముందు, మీ అందరికి కూడా తెలిసింది. ఇది నేను చెప్పాల్సిన అవసరం, పేరు చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు చూడండి, నేను ఒక 4 రకాల బ్రాండ్స్ తీసుకున్నాను ముందు. గమనిస్తున్నా, కనపడుతుందా మీకు అందరు కూడా? ఒక 4 రకాల బ్రాండ్స్ తీసుకున్నాను చూడండి, ఇక్కడ మీరు కనపడుతున్నా ముందు మీకు. మన ఫరెవర్ బ్రైట్ పిక్చర్ కూడా తీసుకున్నాను. డన్. ఇది కూడా కొన్ని శాంపిల్ తీసుకున్నాను. మన ఫరెవర్ బ్రైట్ పిక్చర్ కూడా కొన్ని శాంపిల్ తీసుకున్నాను. ఒకసారి ముందు మీరు గమనించండి. ఒకసారి కెమెరా కొంచెం హోల్డ్ చేయండి ఒకసారి పైకి. ఇప్పుడు నేను ఇది యాసిడ్ అనమాట. యాసిడ్ ఏదైనా కెమికల్స్ ఉంటే తొందరగా రియాక్షన్ కనపడింది. నిజంగా మనం వాడే వాటిలో కెమికల్స్ ఉన్నాయా లేవని చెప్పి లైవ్ గా మీకు కనపడింది. నేను వీటి మీద యాసిడ్ వేస్తున్నాను, గమనించండి. యాసిడ్ వేయడం తోటి గమనించండి, మీకు ఒక రియాక్షన్ కనపడుతుంది. మనం బయట వాడే వాటిలో ఎన్ని రకాల కెమికల్స్ ఉన్నాయి అని చెప్పి మీకు లైవ్ గా అర్థమైంది. గమనించండి ఎంత డేంజరస్ కెమికల్స్ ఉన్నాయి అనేది. చాలా డేంజరస్ కెమికల్స్ అండి మనం బయట వాడే వాటిలో. మన దాని మీద చూడండి, నొరగలాగా కనపడుతుంది చూసారుగా, రియాక్షన్. మనం బయట వాడే వాటిల్లో కెమికల్స్ ఉన్నాయి. ఇంకొక సీక్రెట్ చెప్పమంటారా? పెట్టేసారు. చూసారుగా ముందు మీరు లైవ్ లో మనం బయట వాడే పేస్ట్లకి మన పేస్ట్లకి మధ్య ఎంత తేడా. మన దాని మీద చూడండి ఎలాంటి రియాక్షన్ లేదు. గ్రీన్ కలర్ మంది ముందు మీకు చూడండి, ఇక్కడ పొంగుతుంది చూడండి, ఇక్కడ ఇంకా ముందు మీకు చూసారుగా, గమనిస్తున్నారు, అన్ని రియాక్షన్ జరుగుతాయి ముందు మీకు. ఇంకొక రియాక్షన్, ఇంకొక మీకు సీక్రెట్ చెప్పమంటారు ముందు మీకు. ముందు గమనించండి ఒకసారి. ఇంకొక సీక్రెట్ ఏంటంటే, ముందు మనం ఇప్పుడు దాకా వాడుతున్న పేస్ట్ అన్ని కూడా వెజిటేరియన్ పేస్ట్ అనుకున్నాం ముందు, అవునా కదా? దయచేసి అర్థం చేసుకోండి, మనం వాడిన వెజిటేరియన్ కాదు. ముందు కొన్ని పేస్టుల్లో అంట గ్లిజరిన్ అనే పదార్థాన్ని కలుపుతారంట. సార్ గ్లిజరిన్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారండి అంటే, పంది కొవ్వు, ఎద్దు కొవ్వు నుంచి కరిగించినటువంటి ఐటమ్స్ నుంచి తీసుకుంటారంట గ్లిజరిన్. అంటే మనం వాడే అన్ని కూడా నాన్ వెజిటేరియన్ పేస్ట్లు అనమాట. మీరు చదవండి, నా దగ్గర పీడిఎఫ్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ తో సహా చూపిస్తాను నేను. అంత డేంజరస్ అండి మనం వాడుకునే. మీకు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి మన పేస్ట్ గురించి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు ఒక డెంటల్ డాక్టర్ తో సమానం సెన్సిటివిటీ. సార్ నాకు జుమ్ములు లాగుతుందండి, పళ్ళు చన్నీళ్ళు తాగలేను, వేడి నీళ్ళు తాగలేను, మన పేస్ట్ బాగా ఉపయోగం. పళ్ళలోంచి బ్లీడింగ్ ప్రాబ్లం, పన్ను పుచ్చిపోయిన ప్రాబ్లం, దేనికైనా కానీ అద్భుతంగా పనిచేస్తుంది. మన దగ్గర స్క్రబ్, మనం బయట స్క్రబ్ చేయించుకోవడానికి వెళ్తుంటాం ఫేషియల్ కి. మన దగ్గర న్యాచురల్ స్క్రబ్ అండి. సార్ బయట దానికి దీనికి తేడా ఏంటి అంటే, బయట అన్ని కూడా కోన్ షేప్డ్ పార్టికల్స్ అంటే మనకి స్క్రాచెస్ పడిపోతాయి స్కిన్ లాంగ్ పీరియడ్ లో. మనది ఓవల్ షేప్డ్ పార్టికల్స్ అనమాట. ముందు మీకు ఎలాంటి స్క్రాచెస్ పడకుండా న్యాచురల్ గా మనకు ఉపయోగపడింది. న్యాచురల్ గ్లోన్ కూడా ఇచ్చింది మన దగ్గర స్క్రబ్ అనమాట. ముందు చాలా వండర్ఫుల్ బెనిఫిట్స్ ఇచ్చింది అనమాట. రైట్, డన్. నెక్స్ట్ మన దగ్గర ఇంకొక వండర్ఫుల్ ప్రొడక్ట్ ఉందండి, మాయిశ్చరైజింగ్ లోషన్ అంటారు ముందు మన దగ్గర. ఫరెవర్ అలు మాయిశ్చరైజింగ్ లోషన్ అంటారు ముందు. చాలా వండర్ఫుల్ గా పనిచేసింది. మీరు రెగ్యులర్ గా ఏదైనా క్రీమ్ వాడాలి అనుకున్నప్పుడు మన ఫరెవర్ లివింగ్ మాయిశ్చరైజింగ్ లోషన్ ని మీరు వాడచ్చు. రెగ్యులర్ గా సార్ నేను ఏదైనా క్రీమ్ వాడాలి అనుకుంటున్నాను అనుకున్నప్పుడు మీరు మాయిశ్చరైజింగ్ లోషన్ వాడచ్చు. నేను దానికన్నా మనం రెగ్యులర్ గా వాడుకునేటువంటి దీనికి కూడా డిఫరెన్సియేషన్ చూపిస్తాను చూడండి ఒకసారి. మనం రెగ్యులర్ గా బాగుండడం కోసం మనం ఏం వాడుతుంటాం, బయట బ్రాండ్స్ కొన్ని వాడుతుంటాం. ఇది మన మాయిశ్చరైజింగ్ లోషన్ క్రీమ్ అనమాట. ఇది మన క్రీమ్ ఫ్రెండ్స్, ముందు మీరు గమనించండి ఒకసారి. ఇది మన క్రీమ్ అనమాట, మాయిశ్చరైజింగ్ లోషన్ క్రీమ్. రెగ్యులర్ గా సార్ నాకు పింపుల్స్ ఉన్నాయి, స్కిన్ స్మూత్ కావాలి, నేను స్కిన్ బాగా గ్లో రావాలండి, స్మూత్నెస్ రావాలనుకుంటే మీరు ఈ క్రీమ్ వాడచ్చు. ముందు ఇదేం చేస్తుంది అంటే, మనకి బయట క్రీమ్స్ అండి టెంపరీగానే ఉంటాయి ముందు మనకి. అంటే ఏంటి, మనం వాడుకున్నంత సేపు మాత్రమే మనకి ఏదో పైన ఒక తెల్ల లేయర్ లాగా పొడ లేయర్ లాగా ఉంటాయి, అంత పర్ఫెక్ట్ గ్లో ఉండవు. మన దగ్గర చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఒక డెమో చేసి చూపిస్తాను, ఒకసారి గమనించండి. నేను ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను ముందు మీకు. ఇక్కడ గమనించండి, ఇతని హ్యాండ్ తీసుకుంటున్నాను. మనది ఏంటంటే డీప్ పెనట్రేషన్ అండి, లోపలికి పెనిట్రేట్ అయిపోతాను.
నేను మన మాయిశ్చరైజింగ్ లోషన్ తీసుకున్నాను కొంచెం వైట్ కలర్ లో, మీకు కనపడుతుంది కదా. ఇప్పుడు ఇది కూడా వేస్తున్నాను, బయట మార్కెట్ లో ఇది కూడా వేస్తాను, కొంచెం వేసాను గమనించండి ఒకసారి. నేనేం చేస్తున్నాను అంటే మన క్రీమ్ రాసుకుంటాను కదా, ఇలా రబ్ చేస్తాను, ఇలా అప్లై చేస్తున్నాను. గమనించండి ఒకసారి. నేనేమన్నా మన క్రీమ్ ని రబ్ చేస్తున్నాను, తనేమన్నా బయట క్రీమ్ ని రబ్ చేస్తున్నాను. ఒకసారి బయట దానికి మన దానికి ఎంత బాగుండిద్దయ్యా అంటే, ఎంత డిఫరెన్షియేషన్ ఉంటుంది అంటే, మన స్కిన్ లోపలికి పెనిట్రేట్ అయిపోద్ది. అక్కడి నుంచి వేస్ట్ సెల్స్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసిద్ది, మంచి న్యాచురల్ గ్లో ఇచ్చింది, మంచి స్మెల్ ఉండిద్ది. ముందు మీకు ముందు చూడండి, మన దాని కనపడుతుందా ముందు మీకు? ఇది బయట చూడండి ఒకసారి. ముందు ఒక పేస్ట్ లాగా మీరు చూసారుగా ముందు మీకు. మన స్మెల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బయటకు అబ్జర్వ్ అవ్వదు. కొన్ని రోజుల తర్వాత మీరు ఎలా తయారైందంటే మీ స్కిన్, ఇది వాడకపోతే మీ స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. మీరు ఒక 5-6 సంవత్సరాలు వాడే రెగ్యులర్ గా ఏమైనా క్రీమ్స్, బయట క్రీమ్స్, కెమికల్ క్రీమ్స్, ఇంకా ఆ క్రీమ్ కి మీ స్కిన్ అలవాటు పడిపోద్ది. తర్వాత అది లేకపోతే స్కిన్ మీద మచ్చలు రావటం, మొటాలు రావటం. ఇదివరకే తెల్లగా ఉండేవాడిని, ఇప్పుడు బాగా నల్లగా అయిపోయానండి. అలాంటి సిమ్టమ్స్ చెప్పేవాళ్ళు చాలా మంది. అందుకే చాలా వండర్ఫుల్ న్యూట్రిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు. యా, నెక్స్ట్ ఫైనల్ గా ఒక డెమో చూపిస్తాను నేను. ఫైనల్ డెమో అనమాట. ముందు మీకు ముందు ఫర్ ఎవర్ ఆలు ఎంపీడీ అంటారు. యా, ఇంకొక 2 ప్రొడక్ట్స్ గురించి కూడా చెప్తాను ముందు మీకు. ఫర్ ఎవర్ జోజోబో షాంపూ. సార్ జుట్టు రాలిపోతుందండి, నాకు భయంకరంగా జుట్టు రాలిపోతుందండి. మన దగ్గర షాంపూ కండిషనర్స్ ఉన్నాయి. జుట్టు రాలటం అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయి ముందు మీకు. చాలా వండర్ఫుల్ బెనిఫిట్స్ ఇస్తాయి. అలో లిప్స్, మనకి క్లైమాటిక్ కండిషన్స్ వల్ల పెదాలన్నీ పాడైపోతుంటాయి. మనకి మన లిప్స్ కి వాడుకోవచ్చు, లిప్ కేర్ గా కూడా వాడుకోవచ్చు. మనం లిప్స్ కి రెగ్యులర్ గా లేడీస్ ఎక్కువగా ఏదో ఒకటి వాడుతుంటారు లిప్ కేర్ గా, దానికి మీరు దీన్ని సజెస్ట్ చేసుకోవచ్చు. చాలా బాగా ఉపయోగపడుతుంది. డియోడ్రెంట్ స్టిక్ అంటారు. మనం పెర్ఫ్యూమ్స్ వాడుతుంటాం కదా మీకు. మనం బయట వాడే పెర్ఫ్యూమ్స్ వాడుకుంటే అందులో ఆల్కహాల్ కంటెంట్ ఉంది, మనం వాడకూడదు వాటిని. ఆల్కహాల్ కంటెంట్ వాడే పెర్ఫ్యూమ్స్ వాడితే మనకి స్కిన్ డ్యామేజ్ అయిపోద్ది, స్కిన్ సెల్ఫ్ డ్యామేజ్ అయిపోద్ది. మన నాన్ ఆల్కహాలిక్ ఫ్రీ, ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది మన దాంట్లో. చాలా వండర్ఫుల్ గా బెనిఫిట్ అవుతుంది మన డియోడ్రెంట్. యా రైట్ డన్. యా, నెక్స్ట్ జెంటిల్మెన్ స్ప్రెడ్ అని చెప్పి ఒక మంచి న్యూట్రిషన్ అన్నమాట మన దగ్గర ముందు మీకు. మంచి ప్రొడక్ట్, స్కిన్ కేర్ ప్రొడక్ట్. జెంట్స్ కి మనం ఆఫ్టర్ షేవ్ తర్వాత మీరు అడగొచ్చు అనమాట, సార్ నేనేది ఈ మధ్య ముసలివాడిలాగా కనపడుతున్నానండి, హెల్తీగా కనపడట్లేదు సార్, ముందు చర్మం అంతా ఇది ముద్దుబారినట్టు అయిపోయిందండి. దయచేసి చెప్తున్నాను అందరికి, జెంట్స్ కి నేను ఒక సజెస్ట్ ఇస్తున్నాను. మీరు యంగ్ గా యూత్ఫుల్ గా కనపడాలంటే ఈ జెంటిల్మెన్ స్ప్రెడ్ వాడండి ఫ్రెండ్స్. ఏం లేదు, మీరు ఆఫ్టర్ షేవ్ తర్వాత కొంచెం జస్ట్ ఇలా తీసుకొని కొంచెం ఇలా స్కిన్ కి అప్లై చేసుకోండి. చాలు, స్కిన్ లో మంచి న్యాచురల్ గ్లో వచ్చింది. మనం మీకు స్కిన్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఎంత లేతగా ఉంటుంది అంటే మిమ్మల్ని చూసిన వాళ్ళు స్టన్ అయిపోతారు. ముందు మీకు 1 year పాటు వాడండి ఫ్రెండ్స్. ఇది మీకు 1 year వచ్చింది. ఒక్కటే రోజు అప్లై చేసుకున్న 1 year వచ్చింది. 365 రోజులు వాడచ్చు ముందు మీకు. అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చింది. యా రైట్. నెక్స్ట్ ఫైనల్ ప్రొడక్ట్ అనమాట, ఫర్ ఎవర్ ఆలు ఎంపీడీ అంటారు. ముందు ఫర్ ఎవర్ ఆలు ఎంపీడీ అంటారు. మల్టీ పర్పస్ డిటర్జెంట్. మనం దేనికైనా వాడచ్చు ముందు మీకు. బట్టల వాష్ కి, టైల్స్ క్లీనింగ్ కి, బాత్రూమ్ క్లీనింగ్ కి, మన ఇంట్లో క్లీనింగ్ పర్పస్ కి రకరకాల ఐటమ్స్ వాడుతుంటారు. అన్నింటినీ పక్కన పడేది మనం ఎంపీడీనే వాడచ్చు అన్ని. మనం ఇంకోటి ఏంటంటే, మన ఇప్పుడు ఈ బ్లేజర్ మీద మరకలు పడ్డాయి, నేను సోప్ వేసి సర్ఫేస్ ఉతకలేను. ఏం చేయాలి? దీన్ని డ్రై క్లీనింగ్ ఇవ్వాలి. మన పట్టు చీరల మీద మరకలు పడతాయి ముందు మీకు. ముందు మనం సోప్ వేసి సర్ఫేస్ ఉతకలేము ముందు మీకు. మనం డ్రై క్లీనింగ్ ఇవ్వాలి ముందు. డ్రై క్లీనింగ్ ఇస్తే ఎంత తీసుకుంటాడండి? 200-300 వాటి డ్రై క్లీనింగ్. మచ్చపోద్దో లేదో కూడా తెలియదు ఒక్కోసారి ముందు. ఒక్కోసారి క్లాత్ కూడా డ్యామేజ్ అయ్యింది, ఎందుకంటే హ్యూజ్ కెమికల్స్ వాడతారు కాబట్టి. మన ఎంపీడీ అంటే తుప్పు మరకలు ఉన్నా, బ్లడ్ స్టెయిన్స్ ఉన్నా, ఇంక్ స్టెయిన్స్ ఉన్నా, వేటినైనా బాగుంటుంది. ఎలాంటి మరకలను పోగొట్టడం కోసమైనా కానీ మన ఎంపీడీ మీకు చాలా అద్భుతంగా పనిచేసింది. మన ఎంపీడీలో కూడా అంటే యాక్చువల్గా ఏంటంటే, ఈ డిటర్జెంట్స్ లో కెమికల్స్ వాడకుండా తయారు చేయడం అసలు ఎవరి వల్ల కాదు అసలు ముందు మీకు. మన డిటర్జెంట్ లో కూడా కెమికల్స్ ఉండవు ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరైనా మీరు పొలాలు పండించే వాళ్ళు ఉన్నారా ముందు మీకు? ఫర్టిలైజర్స్ వాడేవాళ్ళు మీకు. మీకు దేనికి వరి పొలాలు, మీకు పత్తికి, మిరపకి ఇవి వాడుతుంటారు ముందు మీకు. మందులు వాడుతుంటారు. ప్లాంట్ గ్రోత్, ఇందులో అలోవెరా ఉండటం వల్ల ప్లాంట్ గ్రోత్ కూడా బాగా ఉపయోగపడుతుందండి. చాలా మంది రైతులు నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అన్నమాట. మీరు అడగచ్చు అనమాట, డిటర్జెంట్ ఏంటంటే దానికి వాడటం ఏంటంటే మీకు డౌట్ రావచ్చు ముందు. మన అన్ని మల్టీ పర్పస్ ప్రొడక్ట్స్ అన్నమాట. యా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి కెమికల్స్ యాడ్ చేయట్లేదు కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ముందు మీకు. గమనించండి, నేను ఇక్కడ మీకు డెమో చేసి చూపిస్తాను. ఇది కూడా న్యాచురల్ అని చెప్పి నేను మీకు ప్రూవ్ చేస్తాను. గమనించండి, నేను ఇక్కడ ఒక 4 గ్లాసెస్, ఒక 5 గ్లాసెస్ తీసుకున్నాను. మీకు లెంత్ చాలా ఎక్కువైపోయింది, ఇక్కడ కట్టట్లేదు ముందు మీకు. నేను ఇంకా మార్కెట్ లో మీకు చూపిస్తుంది అయితే నేను ఎన్నిటితో తయారు చేసిన మార్కెట్ లో ఎన్ని రకాల సరుకులు ఉన్నాయి అన్నిటితో ట్రై చేశాను. నేను బ్రాండ్ అన్ని చూసిన తర్వాత నెంబర్ 1 కాదో తెలుసుకున్న తర్వాత బిజినెస్ లో అడుగు పెట్టాను. నేను ఇప్పుడు బయట మార్కెట్ లో దొరికే కొన్ని రకాల సరుకులు తీసుకున్నాను. గమనించండి ఒకసారి. గమనించండి ఒకసారి, చాలా జాగ్రత్తగా గమనించండి ముందు. నేను ఇక్కడ ఈ గ్లాసెస్ లో వాటర్ వేస్తున్నాను, కొంచెం లిటిల్ బిట్. గమనించండి, అన్నిట్లో కూడా నేనేం చేస్తున్నాను, వాటర్ వేస్తున్నాను.
గమనించండి ఒకసారి, చాలా జాగ్రత్తగా గమనించండి, కేర్ఫుల్. రైట్, గమనించండి. అన్నిట్లో వాటర్ తీసుకున్నాం. ముందు వాటర్ ఏ కలర్ లో ఉన్నాయి? వాటర్ కలర్ అవుతుంది ఎవరికి? వాటర్ ఏ కలర్ లో? వాటర్ కలర్ లోనే ఉంటాయి ముందు. రైట్, ఇప్పుడు ఇందులో నేను వేస్తున్నాను, ఇది ఒక బ్రాండ్ సర్ఫ్. మనకు పేర్లు అనవసరం, నేను పేర్లు చెప్పట్లేదు, వేస్తున్నాను జస్ట్ క్యాజువల్. కొంచెం వేసాను, గమనించండి ఒకసారి. ఇది ఇంకొక బ్రాండ్, సెకండ్ బ్రాండ్, ఇది కూడా ఇందులో వేసాను. థర్డ్ బ్రాండ్ ఇందులో వేసాను. రైట్, ఫోర్త్ బ్రాండ్ ఇది ఇందులో వేసాను. ఇప్పుడు నేనేంటి, బయట సర్ఫ్లు, మీ ఇంట్లో మీ మదర్ బాగా బాధపడుతుంటారు, చేతులన్నీ కూడా లేయర్స్. మీరు ఎక్కువ కాలం సర్ఫ్తో మీరు బట్టలు ఉతికారంటే చేతుల పైన పొడలుగా లేచిపోద్ది. తెలుసా ముందు మీ మదర్స్కి ఎప్పుడైనా గమనించారు మీరు? రైట్, ఎందుకంటే యూజ్ కెమికల్స్ ఉంటారు వాళ్ళ. మన ఎంపీడీ తీసుకుంటున్నాను, గమనించండి. మన ఎంపీడీ కొంచెం లిక్విడ్ రూపాయలు ఉంటుంది, కొంచెం వేస్తాను, ఎక్కువ వెయిట్ లేదు, కొంచెం వేస్తాను మన ఎంపీడీ. రైట్, కొంచెం వేసాం మన ఎంపీడీ. గమనించండి, డెమో పర్పస్ మీకు. రైట్, ఇప్పుడు గమనించండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇది టర్మరిక్ అన్నమాట. టర్మరిక్ ఏంటయ్యా అంటే ఏదైనా కెమికల్స్ ఉంటే తొందరగా మనకి రియాక్షన్ కనపడింది. నిజంగా కెమికల్స్ ఉన్నాయా లేవా అన్నదానికి ఒక లైవ్ రిజల్ట్ అన్నమాట. ఇప్పుడు నేను వాటర్ లో ఏం వేసానండి, వాటర్ తీసుకున్నాను, వాటర్ లో టర్మరిక్ వేస్తున్నాను, వాటర్ లో సర్ఫ్ వేసాను, వైట్ కలర్ లోకి వచ్చింది. తర్వాత ఇప్పుడు టర్మరిక్ వేస్తున్నాను. టర్మరిక్ ఏ కలర్ లో ఉంది? ఎల్లో ఉంటుంది. ఉంటే వైట్ గా ఉండాలి, లేదు ఎల్లోగా ఉండాలి. ఇప్పుడు ఇదే కలర్ లోకి వచ్చింది, చూద్దాం కొంచెం. మన ఎంపీడీలో కూడా వేసాను, గమనిద్దాం ఒకసారి మనం. మీకు నేను సర్ఫ్ వేస్తే వైట్ వచ్చింది, ఇందులో ఎల్లో వేస్తే మళ్ళీ రెడ్ కలర్ లోకి వచ్చింది. కెమికల్ రియాక్షన్. మన కలర్లు ఎప్పుడు మారుతాయండి? మీరు అందరు కెమిస్ట్రీ బాగా నాలెడ్జ్ ఉండిద్ది. కలర్లు ఎప్పుడు మారుతాయి ముందు మనకి? ఏదైనా కెమికల్స్ మందు చూడండి, ఎంపీడీ ఎల్లోగానే ఉంది ముందు మీకు. అంటే మన దాంట్లో ఎలాంటి కెమికల్స్ వాడరు అని చెప్పి లైవ్ ప్రూఫ్, లైవ్ ఎగ్జాంపుల్ ముందు మీకు. న్యాచురల్ ప్రొడక్ట్స్ అంటే ఇంత ప్రపంచంలో ఇంతకు మించిన న్యాచురల్ ఐటమ్స్ భూ ప్రపంచం మీద ఎవరు తయారు చేయలేరు. ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ దొరకవు కూడా అసలు. ముందు మీకు ఈ కంపెనీ గురించి తెలియదు, మీరు సార్ నేను ఒక 10,000 ఖర్చు పెడతానండి నాకు న్యాచురల్ ఐటమ్స్ ముందు చూపించండి అన్నా మీకు తెలియదు. ఈ కంపెనీ గురించి తెలిసింది కాబట్టి ఫరెవర్ లో న్యాచురల్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పి విషయం మీకు తెలిసింది. ఐ థింక్ దట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు డెమో ముందు మీకు ఎంపీడీ అంటే చాలా బాగా ఉపయోగపడింది. నేను చాలా రికమెండ్ చేస్తున్నాను ముందు మీకు. చాలా వండర్ఫుల్ బెనిఫిట్స్ వస్తాయి ముందు. ఇంకా నేను మీకు మన యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉండేది, విన్నర్స్ క్లబ్ అని చెప్పేసి. మన వాళ్ళని లింక్ అడిగితే మీకు లింక్ పంపిస్తారు ముందు మీకు. ముందు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు మీరు. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని మీకు అందులో ఇంకా ఫర్దర్ గా ప్రొడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ చాలా పెట్టాను. సరే, ఆల్రెడీ వాడిన వాళ్ళ కస్టమర్స్ ఎవరైనా ఉన్నారంటే ఆ యూట్యూబ్ ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ పెట్టాము. ప్రతి దానికి మన దగ్గర ఐటమ్స్ రిజల్ట్స్ ఉన్నాయి అనమాట ముందు మీరు. అవన్నీ అందులో పెట్టాం. అవన్నీ ఇప్పుడు నేను లైవ్ లో చూపించడం మీకు మేబీ పాసిబుల్ అవ్వకపోవచ్చు. ఓపిక్ గా కూర్చొని అందులో ఒక 100 వీడియోస్ ఉంటే రోజుకు ఒక 5 వీడియోస్ చూడండి, మీరు ఆటోమేటిక్ గా మీరు బిజినెస్ చేయడం మొదలు పెడతారు. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. వండర్ఫుల్ బెనిఫిట్స్ అండి. ఇంతవరకు మీకు ఐటమ్స్ గురించి అర్థమైంది కదా, మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఫర్దర్ గా మీకు ఎవరైతే ఈ లింక్ పంపించారో వాళ్ళు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మనం లైవ్ లో అందరితో మాట్లాడటం కుదరదు కాబట్టి ముందు, ఇన్కేస్ మనం ఫేస్ టు ఫేస్ ఉన్నట్టు నేను మీ డౌట్స్ క్లారిఫై చేసేవాడిని. లైవ్ లో కుదరదు కాబట్టి ముందు మీరు మిమ్మల్ని ఎవరైతే కన్సల్ట్ అయ్యారో వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. ఇంకొక స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటంటే సాయంత్రం 5:30కి ఒక స్పెషల్ ట్రైనర్ అండి, నాకు చాలా బాగా ఇష్టం అనమాట ముందు మీకు. రాజీవ్ గారు అని చెప్పేసి మా కొలీగ్ అనమాట. ముందు అద్భుతంగా చెప్తారు ప్రోగ్రామ్. అసలు ఆయన 5:30 కల్లా మీకు వేరే ఐడి పాస్వర్డ్ వచ్చింది ముందు. మీరు మీ సీనియర్ అడగండి, ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ముందు. ఆయన ప్రోగ్రామ్ వింటే చాలు, నేను చెప్తాను మీకు అదొక గిఫ్ట్ అంటాను ఒక మాటలో చెప్పాలంటే. ఆయన ప్రోగ్రామ్ అంతా వండర్ఫుల్ అన్నమాట. మా సీనియర్ మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. మీకు మీ టైం ని, మీ వాల్యుబుల్ టైం ని ఇక్కడ స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఐటమ్స్ గురించి అర్థమైన ముందు ఎలా మొదలు పెట్టాలి సార్, ఈవినింగ్ 5:30 ప్రోగ్రామ్ లో మీకు మొత్తం పూర్తి క్లారిటీ వచ్చింది ముందు. మీకు డౌట్స్ ఏం పెట్టుకోవద్దు ముందు. మీకు ఈవినింగ్ 5:30కి ఇవ్వండి, క్లారిటీకి వచ్చింది ముందు. నెవర్ గివ్ అప్. ఈ బిజినెస్ లో ముందు అడుగు పెట్టండి, ఈ ప్రొడక్ట్స్ వాడండి, ఈ బిజినెస్ ని టేకప్ చేయండి, టీమ్ రిక్రూట్ చేసుకోండి ముందు. మేము ఉన్నాం ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేయడానికి. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని గెలిపించడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు ఒక్క అడుగు ముందుకు ఇస్తే చాలు, మిగతాదంతా మేము చూసుకుంటాం. ఆర్ యూ రెడీ టు జాయిన్ విత్ us? ఎస్ సార్, ఐఎమ్ రెడీ. రండి మాతో పాటు, మిమ్మల్ని లక్షాధికారం చేసే బాధ్యత. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఈవినింగ్ 5:30కి మళ్ళీ మన పెద్ద ప్రోగ్రామ్ లో కలుద్దాం. బీ రెడీ అట్ 5:30. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.